కలియుగంలో మంచివారు కూడా ఈ 3 తప్పుల వల్ల వృద్ధాప్యంలో రక్తపు కన్నీరు అనుభవిస్తున్నారు. ఆ 3 తప్పులు ఏమిటో ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. 1. ఎక్కువ పిల్లలు. ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. పూర్వకాలంతో పోలిస్తే ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుందా అని. ఈ రోజుల్లో ఒక మధ్య తరగతి వాడి సంపాదన ఒకరిని చదివించి పెద్ద చేయడానికే చాలడం లేదు. కొంతమంది స్తోమత లేకపోయినా 3-4 పిల్లల్ని కంటారు. ఒకసారి ఆలోచించండి. ఒక రొట్టె ముక్కను ఒక గిన్నెలో వేసి 3-4 కుక్కలను వదిలితే అవి ఏం చేస్తాయి? వాటిలో అవే గొడవ పడతాయి. పిల్లల విషయంలో కూడా అంతే. సరైన సంపాదన లేకుండా పిల్లల్ని కంటే వారిలో వారు గొడవలు పడి చివరికి తల్లిదండ్రుల బాధ్యత మాకు సంబంధం లేదు అని వదిలేస్తారు. మాకు ఏం సంపాదించారు అని పదే పదే తల్లిదండ్రులను తిడతారు. 2-3 కని పేదవారిలా పెంచే కన్నా ఒకరిని రాజులా పెంచండి చాలు. వారే మిమ్మల్ని వృద్ధాప్యంలో కాపాడుతారు. 2. వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తోడబుట్టిన వారిపై అధిక ప్రేమతో వారికి ఎంతో కొంత జీవిత భాగస్వామికి తెలియకుండా ఇచ్చే ఉంటారు. అప్పుడు డబ్బును పొదుపు చేసుకోరు. కానీ మీకు తెలుసు మీ తోడబుట్టిన వారు రూపాయి వద్ద కూడా చాలా కఠినంగా ఉంటారు అని. ఇప్పుడు మీ పిల్లలు పెద్దయ్యారు. మీ వద్ద డబ్బు లేదు. మీ తోడబుట్టిన వారు బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పటి నుండి మీ వృద్ధాప్యం ఎంత నీచంగా ఉంటుందో అని. పిల్లలకి ఏమి సంపాదించలేదు కాబట్టి పిల్లలు కూడా మీ బాధ్యత తీసుకోవడానికి కష్టపడతారు. 3. వయస్సులో వచ్చే విపరీతమైన కోరికలు. యవ్వనంలో వచ్చే కోరికలతో ఎక్కువ మంది తప్పుడు దారి వైపు వెళ్తారు. పెళ్లి తర్వాత కూడా ఇలాగే కొనసాగిస్తారు. అలాగే మద్యానికి బానిసై ఉన్న ఆస్తి మొత్తాన్ని తగలేసుకుంటారు. ఇప్పుడు సమాజంలో తప్పుడు మనిషిగా ముద్ర వేయించుకొని ఆ మాటను జీవితాంతం మోస్తూనే ఉంటారు. పిల్లలు పెద్దయ్యాక ఈ విషయాలు వారికి తెలిసి తల్లిదండ్రులను అసహించుకుంటారు. వారు చెప్పే ఏ మాటను వినరు. వారికి తగిన గౌరవం ఇవ్వరు. ఈ విధంగా పిల్లల చేత వృద్ధాప్యంలో కూడా మాటలు పడతారు. యవ్వనంలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులను చేయకుండా ఉంటే వృద్ధాప్యంలో దిగజారకుండా ఉంటారు. అనవసరమైన మాటలను పడరు. ప్రశాంతంగా బతకవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.